మత్తయి సువార్త 18:3-4 వచనాలు. పసిపిల్లోళ్ళలాగా తగ్గించుకుంటే వాళ్ళే పరలోకం పోతారట. ఏంటి? సరే, తగ్గింపు విషయం. ఇంకేంటి? తండ్రి చేయి పట్టుకొని వాడు నడిస్తే వాడు నిశ్చింతగా ఉంటాడు. ఓ నాయన ఆగు, నీకు దారి తెలుసా? కుంటలేస్తావా? యాడికి దొరకవచ్చును అడుగుతాడా? చేయి పట్టుకున్నాడంటే ఒక చిటిక నీరు చేతి నిండా వస్తుంది. నమ్ముతాడు, తండ్రిని పూర్తి నమ్ముతాడు కదా. లారీ వస్తుంది చూసుకో చెప్పాడుగా. ఇక వాడికి భయం ఉండదు, బాధ ఉండదు. ఆడుతూ పాడుతూ పోతాడు తండ్రి అంట. అదే నువ్వు పసిపిల్లోలాగా, పసిపిల్లోడు తండ్రిని నమ్మినట్టు నువ్వు దేవుని నమ్మితే తప్ప పరలోకం పోవట. ఇంకేంటి హెచ్చులేంది గొప్పలేంది, నాకంత వాక్యం తెలిసి ఉంటుంది. సరే, ఆది కాండ నుంచి ప్రకటన వరకు నీకు అంతా తెలిసినాక నరకంలో పడితే అసలు పిసల్గాయ అంటారు కదా హైదరాబాద్లో. దీనికి ఎందుకొరకు నువ్వు పరలోకమే పోకుంటే వాక్యం తెలుసు అంటావా? మొన్న అలా ప్రేమించమన్నాడు కదా ప్రభు. అనుకున్నావా ప్రేమించాలని? నీకు రాలేదా వ్యక్తం చేయడం? ఏం చెప్తావు అప్పుడు? సరే, నువ్వు తెలిసిన వాక్యం జరిగించు, మొదలుపెట్టు.